ప్రైజ్ ద లార్డ్. ఈ రోజుల్లో చాలామంది బైబిల్ని విశ్వసించే వారికన్నా బైబిల్ని విమర్శించే వారే ఎక్కువయ్యారు. కారణం ఏంటంటే బైబిల్ ఒక కల్పిత కథల పుస్తకమని కొట్టిపారేస్తూ ఉన్నారు. కానీ బైబిల్లో అనేక సంఘటనలు వాస్తవికంగా జరిగాయి. చరిత్రలో జరిగినటువంటి ఈ సంఘటనలకు నేటికి కూడా ఆధారాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అలాంటిదే ఈరోజు ఒక పురావస్తు త్రవ్వకాల్లో బయటపడినటువంటి ఆధారాల గురించి మనం చూడబోతున్నాం. అదే సీలోయేము కోనేరు. ప్రతి రాయి మాట్లాడుతుంది, ప్రతి నీటి బొట్టు కూడా సాక్ష్యం ఇస్తుంది. అవును, యేసుప్రభు వారు చెప్పారు, మీరు మౌనంగా ఉంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయని. నేటి దినాల్లో సరిగ్గా అదే జరిగింది. శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలలో రాళ్ళు మాట్లాడుతూ ఉన్నాయి. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం రండి. సీలోయేము కోనేరు అనగానే మనకు గుర్తొచ్చే ఒకే ఒక సంఘటన యోహాను సువార్తలో మనం చూస్తాం. యేసుక్రీస్తు వారు ఒక గుడ్డివాణిని స్వస్థపరచుట. ఆయన నేల మీద ఉమ్మివేసి బురద చేసి ఒక గుడ్డివాణి కన్నులకు రాసి వెళ్ళి సీలోయేము అనే కోనేటిలో కడుగుకొనమని చెప్పెను. వాడు వెళ్ళి కడుగుకొని చూపు పొందెను. సీలోయేము అనే మాటకు పంపబడినవాడు అని అర్థం. ఈ సందర్భము చాలా సుపరిచితమైనటువంటి సందర్భం. అయితే సీలోయేము కోనేటికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఆ ప్రత్యేకమైన చరిత్ర చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. నేనైతే ఆ చరిత్ర గురించి తెలుసుకున్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. ఈ సీలోయేము కోనేటిని త్రవ్వించింది లేదా కట్టించింది ఎవరంటే హిజ్కియా టన్నెల్స్ అనేది చాలా ప్రసిద్ధిగాంచినటువంటి అంశం. అషూరు రాజు యెరూషలేమును దండెత్తబోతూ ఉన్నప్పుడు హిజ్కియా రాజు ఆలోచన చేసి ఈ సీలోయేము కోనేటిని తవ్వించాడు. గమనించండి, క్రీస్తు పూర్వం 701 ప్రాంతం. అషూరు సైన్యం దాడి చేయబోతూ ఉన్నప్పుడు గీహోను ఊట నుండి నీటిని పట్టణంలోనికి మళ్లించడానికి 1750 అడుగుల పొడవైన సొరంగం త్రవ్వించాడు హిజ్కియా. ఈ సొరంగం నేరుగా సీలోయేము కొలనుకు నీటిని తీసుకుని వెళ్తూ ఉంది. 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయం 30వ వచనంలో ఈ చరిత్ర మనకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఒక పట్టణంలో కొలను నీటితో నింపబడాలి అంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే దావీదు పట్టణము అత్యంత ఎత్తైన స్థలంలో కట్టబడినటువంటి పట్టణము. ఆ ఎత్తైనటువంటి పట్టణంలోనికి క్రింద నుండి నీటిని తీసుకుని రావాలి, అది కూడా కాలువలతో, అంటే మామూలు విషయం కాదు. వాస్తవానికి దీనికి నీటిని ఎక్కడి నుంచి తీసుకొని వచ్చాడు అని మనం ఆలోచన చేస్తే గీహోను ఊట నుంచి ఆయన నీటిని మళ్లించాడని వాక్యం చెప్తూ ఉంది. గీహోను ఊట యొద్ద అడ్డము వేసి ఆ కాలువలు తవ్వించి ఆ కాలువల గుండా నీటిని సీలోయేము కోనేటికి హిజ్కియా రాజు మళ్లించాడు. ఇది ఒక గొప్ప జ్ఞానంతో కూడినటువంటి చర్య. దీని గురించే బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ముందుగా మనం చూసినట్లయితే గీహోను ఊట, ఇది యెరూషలేము పాత పట్టణం తూర్పు వైపు కిద్రోను లోయ పక్కన ఉంది. ఇది యెరూషలేముకు ప్రధాన సహజ నీటి మూలం. దావీదు కాలం నుండి కూడా ఇశ్రాయేలు ప్రజలు దీనిని ఉపయోగించారు. సొలొమోను రాజు కూడా గీహోను నీటి ఊట యొద్దనే అభిషేకింపబడ్డట్లుగా మనం వాక్యంలో చూడగలుగుతాం. ఈ సీలోయేము నీటి ఊట కొరకు పాత నిబంధనలో కూడా కొన్ని ప్రస్తావనలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు మనం చూద్దాం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో నెమ్మదిగా ప్రవహించే నీటి ఊట సీలోయేము ఊట అనే వాక్యం అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనంలో కూడా సీలోయేము యొక్క ప్రస్తావన అక్కడ మనకు కనబడుతూ ఉంది. అయితే ఈ సీలోయేము కోనేరు ప్రస్తుతానికి కూడా సజీవ సాక్ష్యంగా మిగిలి ఉంది. ప్రపంచానికి ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఈ సీలోయేము కోనేరు మనకు త్రవ్వకాల్లో దొరికింది. అది ఎప్పుడు ఎలా జరిగిందో ఇప్పుడు మనం చూద్దాం. సీలోయేము కోనేరు అనేది చాలా లోతుగా ఉంటుంది. ఎందుకంటే కింద నుండి నీళ్లు పైకి ఎగువకి రావాలి అంటే ఆ యొక్క సొరంగం అనేది చాలా లోతుగా తవ్వాల్సి వచ్చింది. 1880లో ఒక చిన్న రాయి శాసనం సీలోయం ఇన్స్క్రిప్షన్ కాలువలో కనుగొనబడింది. ఇది హిజ్కియా కాలువ నిర్మాణాన్ని వివరిస్తూ ఉంది. అదేవిధంగా 1890లో మొదటి చెరువు నిర్మాణ భాగాలు త్రవ్వకాలలో బయటపడ్డాయి. అదేవిధంగా 2004వ సంవత్సరంలో యెరూషలేము మున్సిపల్ అధికారులు క్రొత్త కాలువ వేసేటప్పుడు వారి యొక్క త్రవ్వకాలలో పెద్ద పెద్ద రాతి మెట్లు అనేవి కూడా లభ్యమవ్వడం జరిగింది. దీని ఆధారంగానే యేసుక్రీస్తు కాలంలో చెప్పబడ్డటువంటి సీలోయేము కోనేరు అనేది బయటకు రావడం జరిగింది. ఆ తర్వాతనే ఇజ్రాయేల్ యొక్క పురాతత్వ శాస్త్రవేత్తలు త్రవ్వకాలు జరపడం మొదలుపెట్టారు. చాలా ఆసక్తిగా వారు త్రవ్వకాలను మొదలుపెట్టడం జరిగింది. ఈ త్రవ్వకాలలో చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు వెలుగులోనికి వచ్చాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం. కనుగొనబడిన నిర్మాణాలు: చెరువు 50 మీటర్ల పొడవు, 20 మీటర్ల ఎడల్పు కలిగి పెద్దదిగా బయటపడింది. చెరువులోకి దిగడానికి అనేక రాతి మెట్లు ఉన్నాయి. యూదులు యాత్ర సమయంలో ఇక్కడే శుద్ధీకరణ స్నానాలు చేసేవారు.
కాలువ ద్వారా గీహోను ఊట నుండి శాశ్వత నీటి సరఫరా ఇక్కడకు ఉండేది. పురావస్తు శాస్త్రవేత్తల యొక్క నిర్ధారణ. ఇక్కడ బయటపడినటువంటి ఈ కోనేరు ఏదైతే ఉందో అది యేసుక్రీస్తు కాలంలో చెప్పబడిన సీలోయము కోనేరుగా వారు నిర్ధారించడము ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. జాన్ రీచ్ మరియు ఎలీ సుక్రోన్ అనే పురావస్తు నిపుణులు దీన్ని యోహాను 9వ అధ్యాయంలో చెప్పబడిన అదే సిలోయము కోనేరుగా గుర్తించారు. ఈ ఆధారాల వలన యోహాను సువార్త 9వ అధ్యాయంలో చెప్పబడిన సిలోయము కోనేరు కల్పితం కాదని, నిజంగా యెరూషలేములో ఉన్న చారిత్రక స్థలమని నిర్ధారణ అయింది. బైబిల్ ఒక వాస్తవిక గ్రంథము. చరిత్రలో జరిగిన ప్రతి భాగం కూడా బైబిల్ గ్రంథంలో లిఖించబడింది. దానికి ఆధారాలు నేటికి సజీవంగానే ఉన్నాయి. ఇదంతా మనకు తెలియజేసేది ఒకటే, బైబిల్ సత్యగ్రంథం. యేసుక్రీస్తు యొక్క ఉనికి ఈ భూమి మీద కలిగి ఉంది. ఆయన ఈ లోకానికి మానవులను రక్షించడానికి తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చారు. ఈ రోజే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే నీవు రక్షింపబడగలుగుతావు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇతరులకు షేర్ చేయడం ద్వారా మీరు కూడా నా ప్రయాసలో పాలిభాగస్తులు కాగలుగుతారు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.